హాయ్ అండి అందరికీ. ఇది బ్రెడ్ కేకు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దామా. ఇది మాడపడుచు వాళ్ళ ఇంట్లో మా అమ్మాయి మా అల్లుడు గారు చెప్తే తను చేసింది. కొన్ని పాలు పోసి కొన్ని పాలు కావాలి, కొంచెం కస్టర్డ్ పౌడరు, కొంత షుగరు, బ్రెడ్ సైజ్ బ్రెడ్ కావాలి, మిల్క్ బ్రెడ్. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఎలా చేయాలో చూసిద్దాము. కొన్ని స్టవ్ ఆన్ చేసి స్టీల్ గిన్నెలో కొన్ని పాలు పోసి పాలు మరిగేంత వరకు ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. ఒక 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు. ఇది ఇంకా థిక్నెస్ రావాలి, తక్కువ వేశారన్నమాట వాళ్ళు. ఎవరికి పల్చగా కావాలి, ఎవరికి గట్టిగా కావాలి, కావాల్సినంత వేసుకోండి. ఒక 5-6 స్పూన్ అన్న కస్టర్డ్ పౌడర్ కావాలి. ఇందులో కొన్ని పాలు పోసి కలపాలన్నమాట. ఇలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇవి పాలు కూడా కొంచెం ఎక్కువ పోసారు, తక్కువ పాలు పడతాయి, అంత అవసరం లేదు పాలు కూడా. కొన్ని పాలు పోసి మరిగిన తర్వాత ఇది కస్టర్డ్ పౌడర్ అందులో వేసేసి బాగా కలపాలి. దీనికి మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. ఇది సైడ్లకు అంతా కట్ చేసుకోవాలి. ఎవరికి క్వాంటిటీ బట్టి వాళ్ళు తీసుకోండి, ఎంత కావాలంటే అంత. సైడ్లకు అంతా ఇలా కట్ చేసింది. తను వీడియో తీసి పంపిస్తే నేను అప్లోడ్ చేస్తున్నా. ఇద్దరు చేశారన్నమాట. ఇలా సైడ్లో కట్ చేసుకుంది కూడా, అది కూడా ఉపయోగపడుతుంది. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఆ లిక్విడ్ అందులో మెల్లగా వేసి కలుపుకోవాలి. ఇది షుగరు, ఒక 8 స్పూను షుగరు పాలల్లోనే వేసేయాలి. కొంచెం 4 ఇలాచీలు. ఇది సైడ్కి కట్ చేసుకున్నది. ఇది పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలి, సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ కూడా వేసేసి బాగా కలపాలి. ఇంకొంచెం పల్చగా ఉంటే ఇంకొంచెం కూడా కలుపుకోవచ్చు పౌడర్ వేసి. ఇలా ఉండలు లేకుండా బాగా కలపాలి. కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకొని దించేసేయాలి.
ఇది ఒక కంటైనర్ తీసుకొని అందులో కొంచెం కింద బాదం పప్పులు కొంచెం దొడ్డుగా మిక్సీకి పట్టుకొని కింద చేసింది పాలు పోసి దాని తర్వాత బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని దానిపైన మళ్ళీ అది పౌడరు బాదం తురిమింది ఉంది కదా, బాదం అయినా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా అలా వేసుకోవచ్చు పైన తురిమినవి. దానిపైన మళ్ళీ సేమ్ లేయర్గా పెట్టుకొని అలాగే పాలు మళ్ళీ అదే లిక్విడ్ పాలు పోసి పైన ఇంకా బ్రెడ్ స్లైసెస్ ఇలాగ పెట్టుకోవాలి. దానిపైన ఇంకొక లేయరు బాదం పౌడర్ అన్నమాట. అది ఇలాగ 3 లేయర్ లాగా పెట్టుకోవాలి. ఇది పౌడర్ వేసుకున్నది ఉంది కదా, మిక్సీకి పట్టుకున్నది, అది కూడా పైన ఇలాగే వేసుకోవాలి. మళ్ళీ పైన ఇంకొక లేయరు మిల్క్. మీకు ఎవరికి ఎంత కావాలో అలా వేసుకోండి. మాకు కొంచెం లిక్విడ్ లాగా కావాలి కాబట్టి ఇలా వేశారు. ఇలాగ గట్టిగా ఒక కంటైనర్కి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జర్లో 2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసేయాలి. ఇలాగా ఒక 1-2 అవర్స్ తర్వాత తీయాలన్నమాట. సూపర్ టేస్టీ బ్రెడ్ కేక్ రెడీ అన్నమాట. ఎవరికైనా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీ అయితే వచ్చిందంట. ఇదండి బ్రెడ్ కేకు. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.